కాలం క్రితం భోజ మహారాజు గారు వేటకెళ్ళాడు. వేటకెళ్ళి సైనికులతో వస్తూ ఉండగా సైనికులకు ఆకలేసింది. దారిలో ఒక చోట ఒక పొలం ఉంది. ఆ పొలంలో బాగా మొక్కజొన్న పొత్తులు, తర్వాత ఇంకా రకరకాల జొన్నలు, గోధుమలు ఇవన్నీ పండించాడు ఆయన. బాగా పండి ఉన్నాయి. ఆ పొలం మధ్యలో కంచె వేసుకుని, ఒక మంచె వేసుకుని ఆ మంచె మీద కూర్చుని పిట్టలు తోలుకుంటున్నట్టు ఆయన. ఆ పొలం యజమాని ఒక బ్రాహ్మడు. ఆయన పొలంలో ఎత్తుగా మంచె వేసుకుని పంటను కాపలాకి వస్తున్నాడు. ఆ మంచి మీద కూర్చున్న ఆయనకి దూరంగా పెడుతున్నటువంటి బోధుడు యొక్క భటులు కనబడ్డారు. వెంటనే ఆయన మంచి మీద నుంచి, మహారాజా, భోజరాజా, మీ భటులతో కలిసి మీరు ఎక్కడికో యుద్ధానికి వెళ్ళి ఇంటికి వెడుతున్నట్టున్నారు. మీ అందరూ అలసిపోయారు, ఆకలితో ఉన్నారు. ఈ పొలం మీదే అనుకోండి. మీరు రాజులు, మీరు రక్షించబట్టేగా మా పొలం మాకు దక్కుతోంది. మీ ఓటి వాళ్ళు కొంచెం తింటే నష్టమేం లేదు. నా పొలంలో కావలసినటువంటి జొన్న కంకులు కోసుకుని కాల్చుకు తినండి అన్నట్టు. అనగానే పాపం ఈయన ఎంత మంచివాడండి, ఆకలికి మాడిపోయి ఇంటికి వెడుతున్న మనల్ని తన పొలంలో ఉన్న జొన్న పొత్తులు కోసుకోమన్నాడు అని వాళ్ళంతా పొలంలోకి దిగి ఆ పొత్తులు కోసుకోబోతూ ఉండగా వీడు మంచి కిందకి దిగాడు. దిగి వాళ్ళ దగ్గరకు వస్తున్నవాడు కాస్త నెత్తి నోరు కొట్టుకుంటూ, ఓరు దుర్మార్గులారా, ఎంత భోజరాజు గారి భటులైతే మాత్రం నా పొలంలో పడి దౌర్జన్యంగా నా కంకులు ఎత్తుకుపోతారా? మహారాజా, నువ్వు ధర్మాత్ముడు అని విన్నాను. ఒక మహాత్ముని యొక్క పొలం అంతా అన్యాయంగా కోసుకుపోతుంటే నీ భటులు చూస్తూ ఉంటావా అని తిట్టాట. వీడు ఏమంటండి బాబు, వీడు ఇందాకనేమో కోసుకు తినమన్నాడు మొక్కజొన్న పొత్తులు, ఇప్పుడేమో తెగ తిడుతున్నాడు అని రాజుగారు ఆయన కోసుకోమంటే కోసుకున్నారు. వద్దన్నారుగా ఆ పొత్తులు అక్కడే వదిలేసి బయటికి రండి అన్నట్ట. పాపం వాళ్ళంతా మళ్ళీ బయటకు వచ్చారు ఉసూరుమంటూ. ఆకలిస్తున్నప్పుడు కోసుకున్నాక అక్కడ వదిలిపెట్టాలంటే ఎంత బాధ అండి. వాళ్ళు ఉసూరుమంటూ గట్టెక్కారట. గట్టెక్కగానే వీడు మళ్ళీ మంచి ఎక్కాడు. మంచి ఎక్కగానే, అదేమిటి మహారాజా, కోసుకున్న కంకులు అక్కడే వదిలిపెట్టేస్తారు, ఆ కంకులు తినండి, కంకులు మీవేనండి అన్నట్ట. మళ్ళీ వీళ్ళు పొలంలో దిగారు. వీడు పైనుంచి కిందకి దిగ్గానే మళ్ళీ తిట్టాడు. ఇలా ఆ మంచె మీద ఉన్నంతసేపు నా పొలంలో ఉన్న సొమ్ము తినండి అంటాడు. మంచె దిగ్గానే తెగ తిడుతున్నాడు. ఇందులో ఏదో ఉందనుకున్నాడు భోజరాజు గారు. వీడి సంగతి తర్వాత చూద్దాం, వీడిని రెక్కలు వచ్చుకుని బయటికి లాగేయండి అన్నట్ట. బయటికి లాగేసి ఆ మంచె తవ్వారు. ఆ కింద 32 బొమ్మలతో ఒక మహాసింహాసనం కనపడింది. ఆయనకి మతిపోయింది, ఏమిటిదని అడిగట. అప్పుడు మంత్రులు కాళిదాసుని పిలిచారు. కాళిదాసు కళ్ళు మూసుకుని, ఇది విక్రమార్కుడి సింహాసనం. పూర్వం ఇంద్రుడు విక్రమార్కుడికి మెచ్చుకుని ఒక 32 బొమ్మలున్న ఒక సింహాసనం ఇచ్చాడు. ఈ సింహాసనానికి మెట్లు ఉంటాయి, 32 మెట్లు. ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క బొమ్మ ఉంటుందన్నమాట. అలా ఒక్కొక్క బొమ్మ నిజంగా బొమ్మలు కావు, అప్సరసలే బొమ్మల రూపంలో ఉన్నారట శాపవశాత్తు. అలా 32 బొమ్మలతో, సాలభంజికలతో అంటే విగ్రహములతో ఉన్న సింహాసనం.